ఆడది ఇంట్లో నుండి బయటకొచ్చిందంటే మగవాళ్ళు చూసుకోకనే బయటకొస్తది గానీ ఆటోమేటిక్‌గా ఎవరు బయటికి రారు. ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు భర్త ఎట్లైనా తాగి చికాకు చేస్తూ ఉంటే ఎవరు అసలు తట్టుకోలేరు గూడా. బాధ అనిపిచ్చే బయటకొస్తారు. మనల్ని ఎళ్ళిపో అని బయటికి నెడితే మనం ఏం ఉండలేస్తామండి. ఎంత బాధ అనిపిచ్చిద్ది చెప్పండి. అన్ని విషయాల్లో చూసుకుంటూ తాగినా, చికాకు చేసినా ఓపిక చేసుకొని 2, 3 రోజులైనా ఓపిక చేసుకొని ఉంటే మనల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎంత బాధ అనిపిచ్చిద్ది. నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళిపో అన్న అర్థంలోనే అంత బాధ అనిపిచ్చిద్దంటే అంత బాధ అనిపిచ్చిద్ది. ఇక ఇంట్లో నుండి బయటకు వచ్చిందంటే అటు అత్తగారింట్లోని తల్లిగారింట్లోని ఎంత బాధ అనిపిచ్చిద్ది. ఆ తల్లిగారేమో ఏం ఆలోచిస్తారు, బిడ్డకి మంచిగా జరగట్లేదు, ఇట్లుంటుండు, తాగుతుండు, చికాకు చేస్తుండు అన్న ఆలోచనతో వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కావాలనైతే వాళ్ళు అనరు కదా. అదే మీరు మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు అంటారు? అసలు అనను కూడా అనరు. వాళ్ళ జోలికి కూడా మనం వెళ్ళం, వాళ్ళు మన జోలికి రారు. అంత మంచిగా ఉంటారు. ఇప్పుడు అత్తగారు అన్నారంటే ఆలోచించాలి. అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది, ఒక తప్పు జరగటం వల్లే బయటకు వస్తుంది అనుకోవాలి. కానీ వామ్మో తల్లిగారు నా కొడుకుని ఎట్ట తిడుతున్నారే అనేది అనుకోబాకండి. అదే తప్పు జరగకోకుండా కొడుకు మంచిగా చూసుకుంటే ఏ ఆడపిల్ల బయటికి రాదు, ఎవరు ఏమనరు. ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. అత్తగారింట్లో తల్లిగారింట్లో